హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అలివేరా, కరివేపాకు, మెంతులతో సొండ్రు పోవటానికి నూనె తయారు చేసుకోబోతున్నామండి మేము. అదే మీకు కూడా చూపిస్తున్నాం. ఇగోండి మెంతులు అండి. 2 అలివేరా తీసుకున్నానండి. శుభ్రం కడిగానండి. బాగా శుభ్రం కడిగి 2 సార్లు కడిగాను. నిన్నే కోసి తెచ్చానండి ఇది. ఎందుకంటే దీనికోసమే కొంచెం పసుపుగా నూనె వస్తుంది కదండి, అది మంచిది కాదంటారండి. దాని గురించి నిన్న కోసి నేను ఉంచేసానండి. ఇక పక్క ముళ్ళు అయితే తీసేస్తున్నానండి. తీసేసుకోవాలి కూడా అండి. ఇగోండి, ఇలా ఉన్నదైతే కొంచెం మంచిది అంటారండి అలివేరా అండి. సొండ్రు ఎక్కువ పట్టిందండి. అంతకు సొండ్రుకి మా ఓడి నూనె చేయమంటే ఇంక ఇది ఎప్పుడో చూసినవి ఉంటాయి కదండి, ఇప్పుడు పాతవన్నీ గుర్తొస్తున్నాయండి. అని తయారు చేస్తున్నాను. మంచిదండి, ఇంట్లో చేసింది కదా, ఏదో చేసారు అనుకోకండి. వీటి వల్ల చాలా లాభాలు ఉంటున్నాయండి. ఇంట్లో చేసింది ఇదేమీ ఖరాబ్ అయ్యేది కాదు కదండి. ఇంట్లో చేసింది ఏదైనా సరే మంచిదే అంటారు. ఇంటి ఫుడ్ ఎలా మంచిదో అలా ఇంట్లో చేసింది ఏదైనా మంచిదే అంటారండి. ఇందులో ఏమి ఐటెంలు ఎక్కువ పడవండి. కొద్దిగా మెంతులు పడతాయి. ఇది ఉంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె అయినా పర్వాలేదు కానీ నువ్వుల నూనె అయితే మంచిదండి. అందుకే నువ్వుల నూనెతో మేము ఎలాగ అదే తింటున్నాం కదండి. ఇది కోసేస్తున్నాను ఎందుకంటే అండి పీలా పని ఉంటే మంచిది కాదండి. అది కొంచెం కట్ చేసుకుంటున్నానండి. 2 ఆకులు అయితే తీసుకున్నానండి నేను. ఇదిగోండి, ఈ విధంగానే ఆవ నూనె కూడా చాలా రకాలుగా పనికొస్తుందండి. మీరు ఇక్కడ ఆవ నూనె అంత ఇంట్రెస్ట్ పెట్టరని నేను చెప్పలేదండి. నేను మొన్న కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళానండి. పక్షపాతం వచ్చిన వాళ్ళకి ఆవ నూనె మీకు మందులు 75% పైన తగ్గితే ఆవ నూనె వల్ల మీకు అంతకంట 20% అన్నా మీకు ఆవ నూనె వల్ల కూడా తగ్గుతుందండి. అదేంటంటే అండి, ఎల్లుల్లిపై కొంచెం మెంతులు ఇలా కొంచెం చేసండి ఎచ్చబెట్టి ఆ వేడి నూనె మనం ఏ చెయ్య కాలు అయితే లాగిందో దానికి మనం మాలిష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు అన్నీ మీకు విషయాలు జాబ్స్ చేసి ఉంటాన్ని మా అత్తగారికి తేడా చేసిందండి. పక్షపాతం వచ్చింది మా పిల్లలు పుట్టక్కేతమండి. ఆవిడతో 7-8 మందికి వచ్చింది. నన్ను అందరూ చచ్చిపోయారు. ఒక ఆవిడ ఉన్నారండి, మా అత్తగారి బతికారు. కాకపోతే ఆవిడకి పక్షపాతం తగ్గిపోయిందండి లాస్ట్కి. ఎలా అంటే అండి, ఆవిడ ఇంకా చలికాలం మాకు అక్కడ బొగ్గులు పొయ్యిలండి. ఆ పొయ్యి పెట్టుకున్న అక్కడ పక్కనే ఆవ నూనె రోజు ఎల్లుల్లిపాయ వేసి మరగబెట్టుకునేవారండి. మరగబెట్ట నూనె కాలికి చెయ్యికి ఏ కాలు అయితే లాగింది దానికి ఇలా ఇలా మాలిష్ చేసుకునేవారండి. ఆవిడకి లాస్ట్కి ఒక్క ఆవిడే టాటా వెళ్ళి వచ్చేసేవారండి. అంటే బస్సుకి ప్రయాణం చేసి వచ్చేవారు ఒక్క ఆవిడే అండి ఎక్కడికైనా సరే. అంత విధంగా తగ్గిందండి. మా ఊర్లో డాక్టర్లు చెప్తారండి, ఇక్కడ డాక్టర్లు అయితే చెప్పట్లేదు ఏయని, మాకు అక్కడైతే చెప్తారండి ఆవ నూనె రోజు మాలిష్ చేసుకోవాలనండి. అది కూడా రోజు చూపించాను. ఉట్టినే కాళ్ళ నొప్పులు, చలికాలం కాళ్ళ నొప్పులు వచ్చినా వాటికి కూడా మీకు ఆవ నూనె చాలా బాగా పనిచేస్తుందండి. ఈ చలికాలం ఐటెంలు అన్నీ చేస్తున్నానండి. సత్తు రొట్టెలోకి మేము రొట్టెలు చేసుకుంటాం, సత్తు అంటారండి శనగలాడించి. దాంట్లో కూడా మీకు ఆవ నూనె, ఎందుకంటే ఒళ్ళు వేడి పడుతుందండి. అది అక్కడ కంపల్సరీ వాడతారు. పెళ్ళిళ్ళకి కూడా మీకు లిట్టి అని పెడతారండి. చలికాలం అయితే చాలా ఇష్టంగా తింటారు అక్కడ మనుషులందరూనండి. అది కూడా మీకు ఒక రోజు వేడి చేసి చూపించాను, మీకు ఇష్టమైన వాళ్ళు వాడండి. కానీ ఇలాంటివన్నీ కూడా వాడితే చాలా మంచిదండి. నేను చెప్పేది ఇప్పుడు మొన్న హాస్పిటల్లో ఒక అమ్మాయి ఉందండి, 30-35 ఇయర్స్ ఉంటాయండి. ఆ అమ్మాయికి ఏంటి బీపీ ఎక్కువైపోయిందండి. నేను డాక్టర్ మందులు వాడు, ఆ మాంసం తినొద్దు, చేపలు తినొద్దని చెప్తున్నాడు, విన్నానండి. అది పెద్ద హాస్పిటల్ అండి, కొండనెట్టిలో ఏంటో అంటున్నారండి, వేవరాకు దగ్గర ఉందండి. మా అక్కని అక్కడ చేర్పించారండి, అక్కడికి వెళ్ళాము. నేను ఆ అమ్మాయికి చెప్పానండి, మునగాకు తెచ్చి తాగమ్మా, ఏమీ కాదు మునగాకు నీకు 20 వరకు తగ్గిపోతుంది ఒక నీకు అరగంటలో అని చెప్పానండి. అని డాక్టర్లు చెప్పాలండి. మా కేసు అయితే డాక్టర్లు ఇది చెప్తారండి, మా మునగాకు తాగండి లేకపోతే ఇది వాడండి అని చెప్తారు. ఇక్కడ మరి ఏం చేత చెప్పరో ఏంటో నాకు అర్థం అవట్లేదండి. అన్ని మందులతో సరవ్వండి. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో, అర్థంలో ఉందండి. ఇందులో కొద్దిగా మెంతులు, నువ్వుల నూనె వేస్తే సొండ్రు కనగా జుట్టు స్ట్రాంగ్ అవుతుందని చేస్తున్నానండి ఈ నూనె అండి. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు వీడియోని లైక్ తర్వాత చేయండి. ఇలాంటి నేను పెట్టింది ఏదైనా ఉంటే వాడిన తర్వాత నాకు లైక్ చేయండి. నేను ఉట్టుకుట్టునే మీకు చెప్పి మిమ్మల్ని బెదిరించి ఇది చూపించి సబ్స్క్రైబర్లు చేయించుకుందామని కాదండి. నా వల్ల 2-3 బాగుపడాలని ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నానండి. నేను హాస్పిటల్లో ఉండలేక వెళ్ళి చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారోనండి. తెప్పిస్తానమ్మా, ఇప్పుడే తెప్పిస్తాను అంటున్నారండి. ఇగో ఈ 2 వాటికి
150 గ్రాములు 200 గ్రాములు నూనె, నువ్వుల నూనె పడుతుందండి. ఒక 15 నిమిషాలు మెంతులు కూడా వేసి మరగబెట్టి మా వాడికే సుండ్రు పట్టి ఊడతాను జుట్టు అండి. అందుకే ఇది తయారు చేస్తున్నాను అండి. మేమున్న ఏరియాలో జార్ఖండ్లో ప్రతి ఇంటికి నువ్వు ఏంటంటే వేప చెట్టు ఉంటుందండి. నీమ్ అంటున్నానండి, నాకు హిందీ వచ్చేసి నీమ్ చెట్టు, ఆ తర్వాత జామ చెట్టు, ఆ తర్వాత ఏంటంటారు మామిడి చెట్టు ప్రతి ఇళ్ళకి కంపల్సరీ ఉంటాయండి. ఇది మా కేసు అయితే బాడీ క్రీములు తక్కువ వాడతారు, నేను నిజం చెప్తున్నానండి. మా కేసు ఏంటంటే మేము ఆవాల నూనెలోని ఎల్లిపేసి మరగబెట్టి సొల్లంతా రాసుకుని వారానికి 2 సార్లు సబ్బు పెట్టుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అండి మన సబ్బుకి ఎట్టబెట్టలు ఆడిపోతుంది దానికనండి. ఇగో చూడండి, ఈ విధంగా ఉంటాయండి. ఎంత బాగున్నాయి చూడండి, ఇగో అద్దంలో కనపడుతున్నాయండి. ఇగో అండి మెంతులు కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మీకు తెలుసు కదండి మెంతులు కూడా మనకి ఎన్ని రకాలకో ఇది తగ్గించి గుణం ఉందండి. మనం మెంతులు ఊరికే చారులో ఇట్లోనే వేసుకుంటున్నాం అనుకుంటున్నాం. ఇది కూడా చాలా విలువైందండి మెంతులండి. ఇంక ఎలా చెప్పను మీకండి. నేను హాస్పిటల్లో చేసున్నానండి. అన్ని రకాల జాతులతో కలవటాన్ని అన్ని రకాల వంటలకి కొంచెం కొంచెం ఐడియా ఉన్నాయండి. జస తమిళ్, బెంగాలీ, కర్ణాటక, కన్నడ అందరితోని కలిపి ఉన్నామండి. ఒడియా ఇది అందరితోనండి. అందుకని కొన్ని కొన్ని చిట్కాలు మా ఇంట్లో కూడా ఎవ్వరికి లేదండి ఇంట్రెస్ట్, కానీ నాకే ఈ పిచ్చి ఉందండి. వంటల పిచ్చి నాకు ఫస్ట్ నుంచి ఉందండి, ఇప్పుడు మీ నుంచి కదండి. మా పిల్లలకు కూడా అక్కడ ఐటెంలు అన్నీ వండి పెట్టేదాన్ని నేనండి. అందుకని మాకు మా ఊళ్ళందరూ కూడా కొంతమంది అడుగుతారండి. మీకు ఇది కూడా ఆవ నూనె కూడా చేసి చూపిస్తానండి. కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఇలాంటి కాడ రాసుకుంటూ వేడి పడుతుందండి. మోకాళ్ళకి నడానికి చాలా బాగా తగ్గుతుందండి. ఎల్లుల్లిపాయ వేడి కదండి. మా అత్తగారు మొత్తం మీద పూరా తగ్గిపోయిందండి. షుగర్ కూడా తగ్గిందండి. ఆవిడ ఏం చేసేవారంటే కాకరకాయలు పొద్దున్నే లేచి చెదగొట్టేసి రసం తాగేసి అట్లేమి వేగించి తినేసేవారు అత్తయ్యండి. ఆ విధంగా ఆవిడకి తగ్గిందండి. చూద్దాం, మీరు అందరు చూస్తే ఎవరన్నా ఒకవేళ తగ్గితే మనకు ఒకవేళ మంచి అయింది అనుకోవచ్చండి. సిల్వర్ దాంట్లో మట్టుకు ఉడకబెట్టుకోకండి. సిల్వర్ దాంట్లో వద్దని నాన్ స్టిక్ కానీ, లేకపోతే ఇనుపదైతే మరీ మంచిదండి. నువ్వు చెప్పు మరి అలాగా. ఇదిగో అండి కొద్ది కరివేపాకు పడుతుంది ఇందులోని. నూనె అయితే తెస్తున్నాను, వేస్తానండి. మా ఇంట్లో ఉంటుంది నువ్వుల నూనె అండి, అందుకని వాడుతున్నామండి. ఇదిగోండి నూనె, నువ్వుల నూనె వేస్తున్నానండి. ఒక 15 నిమిషాలు దీన్ని బాగా ఉడకనిద్దామండి. ఇదిగోండి కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను. కొద్దిగా ఒక రెబ్బన్నర కరివేపాకు అయితే సరిపోతుందండి. ఇది కూడా మనకి జుట్టుకి నల్లదనానికి, జుట్టు గ్రోత్ పెంచడానికి పనిపడుతుందండి. నూనె కొంచెం నువ్వుల నూనె అడుగుదండి, అది కొంచెం మురుగనిపించండి. ఇదిగోండి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అలివేరా కూడా జిగురు వచ్చింది. ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా సిమ్లో పెట్టానండి, మెల్లిగా మరుగుతుంది, అందుకని ఉడుకుతుంది మెల్లిగానే. ఇదిగోండి అలివేరా, ఇదిగోండి ఆ విధంగా పక్కాయించింది చూడండి. ఇదిగో ఇది చాలా మంచిదండి. ఇంటికాడ తయారు చేసింది. మన చిన్నప్పుడు మనకు కళ్ళకు కాటికి ఎలా పెట్టారండి, ఆముదం పొగేసే కదండి మనకి చిన్నప్పుడు. ఆముదం పొగ వేసి ఆ పొగ వస్తే కనుక దాన్ని మనకి కళ్ళకు కాటికి పెట్టేవారు. అప్పుడు ఎప్పుడు కళ్ళు పాడవలేదు. ఇప్పుడు డాక్టర్లు ఏమో కాటికి పెడితే కళ్ళు పాడైపోతాయి అంటున్నారండి. ఇంక చిన్నప్పుడు అందరికీ కూడా ఆముదమే ఇదేంటంటే దీపం వెలిగించి పైనమో ఒక గిన్నె పెట్టండి, మసి వస్తే ఆ మసే మనం కాటికి పెట్టుకుని పెరిగామండి. ఇప్పుడు అందరూ అమ్మో అది తింటే కళ్ళు పోతాయి, ఇది తింటే ఇది అయిపోతుంది. అప్పుడు పోనీ ఇప్పుడు పోతాయండి. మనకి భ్రమ అండి. డబ్బులు ఎక్కువ వచ్చేసరికి అందరికీ అలా రకరకాల ఐడియాలు వచ్చేస్తున్నాయండి. పాతకాల పద్ధతి పాతకాలమేనండి ఎప్పుడైనా సరే అండి. ఇప్పుడు ఈ నూనె అయినా ఇవన్నీ కూడా మంచిదండి. ఇంట్లో చేసుకునే కదండి, మన కళ్ళ ముందు చూసినాయి అండి ఇవన్నీ. బయట నుంచి వస్తుంది మనకి ఫేస్ వాష్ ఇవి మనం గొప్ప అనుకుంటామండి. యాపాకు ఇది అది కలిపి కొన్ని ఐటెంలు ఉన్నాయండి, అవన్నీ కలిపి చేసుకుంటే అది ఫేస్ వాష్ అవుతుందండి. కానీ మనం నమ్మం కదండి. ఇప్పటి వరకు కెమికల్ పడి మన ముఖానికి కొంచెం దొద్దురు రాదు, అప్పటి వరకు మనకు నమ్మకం కలగదండి. ఇదిగోండి ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అచ్చారు కాస్త ఉడుకుతుందండి. సిమ్లో పెట్టి పొయ్యండి, ఎందుకంటే బాగా ఎక్కువైనా మంచిది కదండి గబగబా అవటం. మెల్లిగా అయితే కదండి దాంట్లో కెమికల్ అన్నీ బయటకు వస్తాయి, విటమిన్లు అన్నీ బయటకు వస్తాయండి. అలివేరా పసుపుది ఏదన్నా రసం ఉంటే ఫస్ట్ కొసాదంగా తీసేయాలండి. శరీరానికి అంత మంచిది కాదండి, సేదైతే విపరీతంగా ఉంటుంది ఇది. సరే కరివేపాకు కూడా వాసన
ఇదిగోండి అచ్చా తరప్స్ అయ్యిందండి. చూడండి కరివేపత్తా వాసన అయితే మా ఇల్లు అంత నిండిపోయిందండి. అంత బాగా వస్తుంది కానీ మాడలేదండి. 15 నిమిషాలు ఉడకబెట్టానండి. 15కి ఎక్కువైంది. ఇదిగోండి మెంతులు కూడా, ఇదిగోండి అల్వేరా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇదిగోండి పట్టుకుంటే మెత్తగా అయిపోయినాయి. ఇదిగోండి మెంతులు కూడా అస్సలు మాడలేదండి. 15 నిమిషాలు మనం ఇది ఉడికించిన నూనె చూడండి. నూనె ఏంటంటే తయారు చేసుకుని చల్లారబెట్టి వడకట్టుకుని ఒక సీసాలు ఎందులోనో పోసుకుని జుట్టు కుదురులో కంట రాసుకుని సాయంత్రం అటు తెల్లారి తలంటి స్నానం చేసేస్తే అండి జుట్టుకి గ్రోత్కి బాగుంటుందండి. సుండ్రు ఉంటే కాస్కరికి సుండ్రు పోతుందండి. మీకు ఇంగ్లీష్ మందులో సుండ్రు ఉండదండి. ఎన్ని రకాలో తినిపించేస్తాడు, ఉన్న పొట్టను పోగొట్టేస్తాడండి. హోమియోలో ఉందండి, ఇది ఆయుర్వేదంలో ఉందండి. కొంచెం ఇంచుమించు ఆయుర్వేదంతో సమానమేలండి వీటిని. ఇదిగోండి అయిపోయింది ఫైనల్గా. మెంతులు కూడా చూసారండి, మీకు కనపడుతున్నాయేమో. ఒక్క పిసరు కూడా మాడలేదండి. మాడితే మళ్ళీ అది పోతుంది ఆ సిస్టమ్ అండి. ఇలాగే లైట్గా ఉడకాలండి. ఆల్రెడీ మన ఆయిల్ తయారైపోయిందండి. సొండ్రుకి సంబంధించింది. జుట్టుకి సొండ్రు తలకు సొండ్రు పడితే చాలా దురదలు పెట్టి ఇబ్బందులు పెడుతుందండి. మగోళ్ళకైతే ఒంటి నిండా రాళ్ళు మరీ చండాలంగా ఉంటుంది డ్యూటీకి వెళ్ళి వాళ్ళకండి. ఇగోండి కరివేపత్తా వాసనతో బాగుంది. మీరు కూడా చేసుకుంటారు, చేసుకుని చూసి చెప్తారని ఆశంతా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి చల్లారబెట్టి మేమైతే సీసాలు వేసుకుంటే ఇదిగోండి సీసాలన్నీ కడిగి పెట్టుకున్నామండి వెనకాలండి. అయిపో బాటిల్ అన్నీ కడిగి పెట్టామండి.